భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నిన్న కేంద్ర ప్రభుత్వం ఏమిటంటే జనగణనలో కులగణన. అభివృద్ధి అంటే ఆర్థిక అసమానతలను తొలగించడమే అభివృద్ధి. అలాంటి సంకల్పానికి పునాది ఈ కులగణన. జనగణనేమో మన సంక్షేమ పథకాలు అమలుపరచడానికి, జనాభా నిష్పత్తి తెలుసుకోవడానికి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ గురించి కానీ బీసీల రిజర్వేషన్ గురించి కానీ తెలుసుకోవడానికి కులగణన ఎంతో అవసరం. కాబట్టి జనగణనతో పాటే కులగణన కూడా జరిపించాలని 1931 తర్వాత అంటే 1931 వరకు అంటే 1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేసింది. ఎందుకంటే జనాభా నిష్పత్తితో పాటు మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వెనుకబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి చేశారు. కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం జనగణన వచ్చింది. వాస్తవంగా అయితే 2021 సంవత్సరంలో జరగాలి, కానీ కరోనా మూలాన అది వాయిదా పడింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం శాస్త్రీయబద్ధంగా డిజిటల్ వేలో జనగణన జరగబోతుంది. సూచీలో 69వ అంశం జనగణన. ఇది రాష్ట్రాల సబ్జెక్ట్ కాదు, కానీ కులగణనలో కొంత సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక కులం, ఇంకొక రాష్ట్రంలో బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. అంతేకాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ దాన్ని దుర్వినియోగం చేసి తప్పుల తడక కులగణన చేసింది. కాబట్టి ఈ అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తే తప్పకుండా దుర్యోగం మోదీ గారి యొక్క ప్రభుత్వం ఈ రోజు అది కేంద్రమే. అభివృద్ధి అంటే వెనుకబడిన తరగతి వాడు, చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తి ఆర్థిక స్థాయి, జీవన స్థాయి పెరిగితే అభివృద్ధి జరిగినట్టు, కానీ అగ్రవర్ణాలు అభివృద్ధి చెప్తే బాగా జరిగినట్టు కాదు. కాబట్టి ఆ అభివృద్ధికి కొందరు, మేము డిమాండ్ చేసినందుకే అని కొందరు, మేము ఒక రాష్ట్రంలో చేశాం కాబట్టి అని కొందరు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేసినందుకే మోదీ గారు తెచ్చారు. ఎందుకంటే తెలంగాణ ఎలా తప్పులు చేశారో, ఎలా దుర్వినియోగం చేశారో తెలిసింది. కాబట్టి ఇలా వదిలేస్తే వీళ్ళు చేస్తారని వెంటనే దాన్ని జనగణనలో అమలు ఇంక్లూడ్ చేశారు. ఎప్పుడు అవకాశం దొరికినా కాంగ్రెస్ ఈ దుర్వినియోగం పాల్పడుతుందని మరొకసారి రుజువైంది. కాబట్టి వెంటనే మోదీ గారి నిర్ణయం తీసుకున్నారు. కూడా బీసీల్లో కింద రెక్కించి అసలు కులగణన యొక్క లక్ష్యాన్ని తారుమారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతనే ఈ నిర్ణయానికి కారణం. కాబట్టి తను చేసినందుకే మోడల్ అనుకుంటున్నాడు. మోడల్ కాదు, నీలాంటి మోడల్ను పులిసా పెట్టడానికే ఈ నిర్ణయం. ముందే నీవే కాలర్ ఎగరేసుకోవడం అది కాంగ్రెస్ కున్న అలవాటు. నిర్ణయం వెనుకబడి తరగతులకు ఉపయోగం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనల్ గా కరెక్ట్ గా వస్తుంది. మహిళలకు ఉన్న రిజర్వేషన్లు కూడా పక్కా అమలు చేయబడతాయి. కాబట్టి ఇది అందరు కూడా, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్న నిర్ణయం. ఇది తప్పకుండా భారతదేశ అభివృద్ధికి అమానుష చర్య, ఉగ్రవాదులు చేసిన చర్య యావత్ ప్రపంచం ఖండిస్తుంది. మన వాటర్ షేరింగ్ నే బంద్ చేశారు, రద్దు చేశారు. సింధు నది నుంచి వెళ్లే నీళ్లను ఆపేశారు. అంతేకాకుండా మొట్టమొదటి నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి గ్లోబల్ గా అంటే ప్రపంచవ్యాప్తంగా రెండు డిమాండ్లు ఉన్నాయి. రెండు అంశాల మీద వారు కృషి చేస్తున్నారు. ఒకటి టెర్రరిజం, రెండవది పర్యావరణం. పర్యావరణం అంటే ప్రదూషణం. పొల్యూషన్, టెర్రరిజం, ఈ రెండు ఎజెండాల మీద నరేంద్ర మోదీ గారు కావాలని పాకిస్తాన్ దురుద్దేశంతో కశ్మీర్ అభివృద్ధి చెందితే భారతదేశం ఇంకా బలపడిపోతుంది, కశ్మీరులు బలపడిపోతారు,
భారతదేశం వైపు మళ్తారు అని ఒక దురుద్దేశంతో శాంతిని భంగం కలిగించడానికి, ఎవరు టూరిస్టులు కాశ్మీర్కి రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు అమానుషంగా మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ చంపేశారు. కుహానా లౌకికవాదులు ఇంతవరకు ఉగ్రవాదానికి మతం లేదు, ఉగ్రవాదానికి కులం లేదు అని ఎన్నో గొప్పలు చెప్పారు. కానీ ఈసారి రుజువైపోయింది, ఉగ్రవాదంకే కులం మతం ఉంది. మతాన్ని చూసే కాల్చి చంపారు. ఇంతకైనా అమానవీయత ఇంకోటి ఉండదు. అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాన్ని పంపించారు. పాకిస్తానీలు ఎక్కడ ఉన్నా వాళ్ళాలి, రోహింగ్యాలందరినీ కూడా వెంటనే పంపించేయాలి. ఉగ్రవాదంతో కనెక్షన్ ఉన్న ఏ ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టకుండా శిక్షించాలి. ఈ 3 సూచనలు అమిత్ షా గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపించారు. దాన్ని తూచా తప్పకుండా అమలు పరచాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇప్పుడేమో దాయాదులతో యుద్ధం చేయవలసిన అవసరం వచ్చింది. మనం పాండవుల వారసులం, అంతనే బుద్ధి చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారు. ఏ సమయంలోనే అది జరగచ్చు. మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరినీ మనవి చేసి కోరుకున్నది ఏమిటంటే, ఎక్కడ శాంతిని భంగపరిచే ఉగ్రవాదానికి ఏ మాత్రం తోడ్పడుతున్న వారున్నా వాళ్ళందరినీ ఖండించాలి. ఏ చర్యను కూడా మనం క్షమించకూడదు. దేశ సమగ్రత ఉంటేనే మన స్వాతంత్రం, లేకపోతే లేదు. సమగ్రతను దెబ్బతీయాలని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మంచికి ఎప్పుడు చెడు ఎదురు పడుతూనే ఉంటుంది. దాన్ని అంతమొందిస్తూ కాలరాస్తూ మనం ముందుకు వెళ్ళాలి. నరేంద్ర మోదీ గారి నిర్ణయం వాళ్ళనే కాదు, వాళ్ళ స్థావతాలను కూడా మట్టి కనిపిస్తామని చెప్పారు. నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పారు. వారు ఒకసారి అన్నారంటే చేస్తారు. మీతో సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి